యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా, నీతి సూర్యుడా, పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము మా కనుల మెదులుచున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. అవును, నా హృదయాభిలాష యేసు, నా తలంపులో యేసు, పడుకున్నప్పుడు యేసు. ఒక విధంగా నేను అదృష్టవంతుడినే. సొంత ఇల్లు లేదు, ఆస్తిపాస్తులు లేవు అని అనుకోవడమే కానీ జనాలు యేసుని కలిగి ఉండడం ఎంత అదృష్టం, ఎంత ఆశీర్వాదం. ఈరోజు అనగా అక్టోబర్ 17వ తారీఖు 2025వ సంవత్సరం శుక్రవారం ఉదయం 9 గంటలకి గన్నవరంలో రవీంద్ర భారతి స్కూల్ ఎదుట 100 మంది సేవకుల సదస్సు జరిగింది. దానికి నేను వెళ్ళాల్సింది. నేను ఎప్పుడు నా దగ్గర ఒక అలవాటు ఉంది, దేవుని చిత్తమైతే వెళతాను, నాకు ప్రేరేపణ రాలి. అందుకని గన్నవరంలో రవీంద్ర భారతి స్కూల్ ఎదురుగా ఆ 100 మంది సేవకుల సదస్సుకే వెళ్ళలేదు. దేవుని చిత్తం కాదు, ఆయన ప్రేరేపించాల. వాతావరణం సాధారణంగా ఉంది. చిత్రం ఏంటంటే, నా గదిలో ఫ్యాన్ లేకపోతే 1/2 నిమిషం కూర్చోలేము. ఒకటే దోమలు. ఫ్యాన్ వేస్తే విపరీతమైన గడగడ వణికించే చలి. ఇది నా జీవిత అనుభవంలో కొన్ని మాటలు. ఈరోజు యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. అవును, మరొకసారి చదువుతున్నా. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కాబట్టే ఆ అభిషేకం వల్లే నేను పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఈ జీవితానికి, నా శేష జీవితానికి ఇది చాలు. ఎంతసేపు ఆయన ధ్యాసలో, ఆయన యావలో ఉండడమే నాకు కావాలి. ఈరోజు వాతావరణం బయట జనరల్గా ఉంది, సాధారణంగా ఉంది. లోపల మాత్రం విపరీతమైన దోమలు. ఫ్యాన్ వేసుకుంటే విపరీతమైన చలి. ఏదేమైనా దేవుని కృపను బట్టి అలా ముందుకి కొనసాగుతున్నాను. దేవుడు యేసే నాకు దేవుడు. ఆయన అభిషేకం నాలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. నా కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతులుగాను, లోతైన ప్రార్థనా పరులుగా మార్చబడాలని రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనీసం నా కుటుంబం మొత్తంలో ఒకళ్ళిద్దరు నా వారసులుగా, నా తదనంతరం దేవుని పరిచర్య చేస్తే బాగుంటుంది. ఎందుకంటే
పాత విస్తారం, పనివాళ్ళు తక్కువ. మన వెనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.